చెప్పలేని మేలులతో మేలులతో నింపిన నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమున్ సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమున్ సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. దేవునికి మహిమ కలుగును గాక. జస్ట్ చిన్న వర్డ్ చదువుకొని మనం ప్రేయర్ చేసుకుంటే బాగుంటది. షారోన్ సిస్టర్ యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం. షారోన్ సిస్టర్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, చెడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. 23వ కీర్తన 1, 2 వచనాలు. సూసన్న సిస్టర్. ఓకే. మరి మనందరం మరి ఎస్తేరుకు మనం అందరం కూడా మన ఆశీర్వచనాన్ని మనం తెలియజేశాం. మరి దేవుడు మరొక జన్మదిన దయా కిరీటాన్ని ఎస్తేరుకు అనుగ్రహించారు. ఉదయకాల సమయంలో మీరందరూ ఎలాగా ప్రేరేపించబడి బ్లెస్సింగ్ వర్డ్ ఇచ్చారో, మరి నేను కూడా అలాగే దైవ ప్రేరణతో ఈ బ్లెస్సింగ్ వర్డ్ అనేది ఎస్తేరు కోసం దేవుడు నా హృదయంలో మరి ప్రేరణించాడు. మరి కొన్ని పర్యాయాలలో మరి ఏదో ఒక చింత, దిగులు మరి ఎస్తేరు కలిగి ఉండడం మనం గమనిస్తున్నాం. దేవుడు మరి ఒక విశేషమైన ధైర్యం కుటుంబం పట్ల, మరి అలాగే భవిష్యత్ కాలం, మరి ఎస్తేరు తన యొక్క భర్త, తన బిడ్డలు, మరి తల్లి, అలాగే తన నుంచి దూరమై మహిమలో ఆనందిస్తున్నటువంటి మరి ఎస్తేరు యొక్క తండ్రి గారు, దైవజనులు, మరి ప్రతి విషయంలో మరి దేవుని వలన ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండాలని, ఏ దిగులు పడకుండా, దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎస్తేరుకు ప్రతి మార్గంలో తోడై ఉంటాడు. అలాగే యెహోవా మన కాపురైతే లేమి రాదని మనందరం ధైర్యంగా చెప్పొచ్చు. నా పరిస్థితి ఏంటి, మరి నా ఫ్యామిలీ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అనేటువంటి భయం మరి దేవుడిని కాపరిగా కలిగిన వారికి ఎప్పుడు రాదు. మరి దేవుడు మన కాపరి అయినప్పుడు ఎప్పుడు మనం ధైర్యంగానే ఉంటాం. ఎందుకంటే అది దేవుని మూలాన కలిగింది కాబట్టి. మరి కనుక మన జీవితానికి దేవుని కాపరిగా మనం మార్చుకోవాలి.
అప్పుడు పచ్చిక కలిగిన చోట ఆయన మనల్ని మరి స్థిరపరుస్తాడు. కాబట్టి మనందరం ఇచ్చిన మరి ఒక్కొక్క బ్లెస్సింగ్ వర్డ్తో ఎస్తేరు యొక్క జీవితాన్ని ఈ సంవత్సరం దేవుడు మధురమైన అనుభవాలతో దేవుడు నింపి నడిపించునుగాక. ఇలాంటి జన్మదిన దయా కిరీటాలు మరి ఎన్నో మరి పొందుకొనుగాక. అలాగే ఎస్తేరుకు, అలాగే ఆ ఎస్తేరు యొక్క హస్బెండ్ మరి ప్రియమైన బ్రదర్కు, మరి కుటుంబస్తులందరికీ ఆ మరి స్పిరిచువల్ ఫ్యామిలీ తరపున హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పూల్ కేకు దృష్టిలో పెట్టుకొని శామ్యుయల్‌ను కూడా